ప్రేమ విడుదల దేవా, భూమి ఆకాశమున్న సమస్తాన్ని సృజించిన సత్యయేక దేవ యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఒక్క పర్యాయం ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపానికి కలువరి సిలువ బలియాగం ద్వారా ప్రాయశ్చిత్తం చేసి వేసినవాడా, పునరుద్ధానుడా, జయశాలి, మీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు. చిన్న బిడ్డలు నా యుద్ధకు రానివిడి, ఆటంకపరచకుడి అని మీ వ్రాయించి పెట్టారు. మీ బాల్యదేవుల్లోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని వ్రాయించి పెట్టారు. అందరూ పెట్టి వందనాలు స్తోత్రాలు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పమన్నారు. ఇక మరి ఈ సంవత్సరం కూడా మరి BBS పరిచర్య మీరు ఈ యొక్క ఎల్షద్దాయ్ మందిరం మరి నాగారం మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం మొదటి దినంగా ఉంటూ ఉండగా మరి ఇంతవరకు కూడా తీసుకురాబడిన పిల్లలందరినీ పెట్టి పెద్దలను పెట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇంకా మార్గపక్షులు ఉన్న వారిని దరిద్రంగా క్షేమంగా తీసుకురావాలని కోరుతూ ఉన్నాం. మరి ఈ దినం మొదలుకొని మరి గొప్ప మరి శనివారం వరకు ఈ 6 దినాలు 5 దినాలు క్లాసెస్, 6వ దినం డిస్ప్లే పరిశీలనలు అన్నింటిలో కూడా సహాయపడవాలని కోరుతూ ఉన్నాం. మరి దాసుగారు, మరి ప్రియ సహోదరి మరి శోభాయాంటి గారు, మరి వారి బృందం అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి మరి ఇచ్చిన తలాంతులు, కృపావరాలు మరి మరి వాడబడినట్లు పరిశీలిలో మరి మెండైన కృప వారికి ఇవ్వండి. వారిని ఇంకా మిగతా టీచర్స్ ని సాధనాలుగా వాడుకుని మరి ఈ పరిచర్య అంతట్లో సహాయపడండి. పరిచర్య అంతా మీకు మహింకరంగా మరి చిన్న బిడ్డలకు పెద్దలకు ఎంతో దీవెనకరంగా జరగబట్టు సహాయపడండి. వారు మనసు పాపక్షమాపణ అందరూ వారికి ఈ దినాల్లో పొందే సమయంగా ఉంచవాలని, బలమైన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించవాలని కోరుతూ ఉన్నాం. విశ్వాసంతో మందిర ఆవరణాన్ని మీ పరిశుద్ధ పావన శిలువ రక్తం యొక్క శక్తి ప్రభావాల కింద తీసుకొస్తూ ఉన్నాం. ఈ దిన పరిచర్యని మరి ఈ యొక్క 6 దినాల పరిచర్యని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వందనస్తులు కనబడంత కార్యశక్తులు విశ్వాసంతో నగరండి యేసుక్రీస్తు వారి నామములో బంధించి వేస్తూ సమస్తమైన మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థనను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలిగి ఉండటం లేదు, విరామం బైబిల్ పాఠశాలను కలిగి ఉండటం లేదు. మొక్క లేనిదే మాను లేదు, పిల్లలు లేనిదే పెద్దవాళ్ళు లేరు, మీరు లేనిదే భవిష్యత్తులో సంఘము లేదు. ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. మరి పరిస్థితులన్నీ కూడా తారుమారుగా జరుగుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి ఆత్మీయంగా మీరందరూ ఎదగడానికి దేవుడు కలుగజేసినటువంటి మంచి సదుపాయం ఈ సమయం గమనించండి. ఆల్ ద చిల్డ్రన్ మస్ట్ కమ్ ఇన్ టైమ్. ఈ రోజు విశ్వాసతమునే ప్రచురించెను. ఆకాశము కలిపే చేయది ఆకాశము కలిపే చేయది మౌనిగా ఎటునుండెదా సాక్షిగా ప్రచురించక మౌనిగా చంద్రచేరే వరకు నాకు విశ్వాస వరకు చంద్రచేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం బాస్ పాడాలి. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం కృపా. డాన్స్ కూడా పాడట్లే. ఈ మంచితనము లేకున్నాను, ఈ మంచితనము లేకున్నాను, కొనసాగుతున్నది కృపా.
నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప. వాయిస్ వాయిస్ నీ కృప. అందరూ పాడాలి. శ్వాసము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా సాక్షిగా మౌనిగా సాక్షిగా నాకు శ్వాసవరకు నీ చెంత చేరే వరకు నాకు శ్వాస చేరే వరకు. పిల్లలు ఉన్నారు కదా, బనానా ఇచ్చినారు కదా, బిస్కెట్లు ఇచ్చారు కదా, వాళ్ళు పాడుతున్నారు కదా, పాడుతానే తింటానే ఉండండి. మళ్ళా మీటింగ్ పెట్టేటప్పుడు తింటా కూర్చోవద్దండి. ఇక్కడే తినండి, ఇక్కడే పాడండి, ఇక్కడే నేర్చుకోండి. ఆ మెయిన్ క్లాస్కి వెళ్ళినప్పుడు తినేది చేసేది చేయొద్దండి. రైట్? వెరీ గుడ్ చిల్డ్రన్, యూఆర్ ఆల్ వెరీ గుడ్ చిల్డ్రన్. చూస్తాం ఎవరు మంచోళ్ళు అవుతారో చూస్తాం. అప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం మేము ఇస్తాం, అది చెప్పం ముందుగా. రైట్? కృపను శరణు వేడగా మార్చెదరము హరితరముగా వెంటాడిన శాపము నీ కృపను శరణు వేడగా మార్చెదరము అన్యురలైనా ఆరుతును ధన్యురలుగా మార్చినది ఎంతగా ఏ శాపము నాపై కలిగేదు నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా సాక్షిగా సాక్షిగా నా తొలి శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తొలి శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప కృపతో రక్షణ ఇచ్చావు నాకు వలన కానే కాదు జీవితమంతా రుణస్థులను నీ నిత్యము
అతిశయము నీకు ఆకాశము కంటే శ్రేష్ఠది నీ కృపా ఆకాశము కంటే శ్రేష్ఠది సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎదురుండేగా సాక్షిగా ప్రచురించగా నాకు వరకు నాకు శ్వాస వరకు చెంత వరకు వాహనమున్నాయంతో పాడాలనే బలమున్నాయంతో పాడాలనే సాక్షిగా ప్రచురించగా నాకు శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నాకు శ్వాస వరకు నీ చెంత చేరే వరకు సర్వశక్తుడు సర్వాధికారి సర్వధర్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తుడు సర్వాధికారి సర్వధర్ముడు సర్వజ్ఞుడు నీతి సూర్యుడు నిత్య నివాసు నిన్నా నేడు మారని దేవుడు నిన్నా నేడు మారని దేవుడు స్తోత్రము వాసన గట్ల స్తోత్రము వెరీ గుడ్ మా స్తోత్రాత్మ ఇంకా గట్టిగా వసిస్తున్నాడు అర్జునుడు అగ్నిప్రియుడు అమరత్వములో వసించువాడు ఆది సంగీతుడు ఆశ్చర్యకరుడు ఆది అంతములు ఆది అంతములు జీవన
సమాప్తమిక సమాప్తము క్రీస్తులో సమాప్తము సమాప్తమిక సమాప్తము క్రీస్తులో సమాప్తము సౌఖ్యము సంక్రిస్తోత్రము హల్లెలూయా స్తుతిస్తోత్రము మరణపుములో పాపమే విరచినది కదురాష్టమే పాపపు బలను శాస్త్రమే క్రీస్తులో అన్ని సమాప్తమే మరణపుములో పాపమే విరచినది కదురాష్టమే పాపపు బలను శాస్త్రమే క్రీస్తులో అన్ని సమాప్తమే సమాప్తమిక సమాప్తము క్రీస్తులో అన్ని సమాప్తము స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము సభకు దేవుడని సైన్యాలకి అధిపతివి విశ్వము దుర్గముగా నీ నామము మా గానమై గలమెత్తి గలమెత్తి యెహోవా నీవే దేవుడా నీవే స్తుతులనే మా తండ్రివి యెహోవా నీవే దేవుడా నీవే స్తుతులనే మా తండ్రివి సూచించే దేవుడా నీవే నీ నామమే మాధుర్యము నీ నామమే మాధుర్యము
నీకు మంతుల దుర్గముగా నీ నామమే మా గానమై గలమెత్తి యెహోవా రాఫా దేవుడా నీవే ప్రస్తాపరితే యెహోవా రాఫా దేవుడా నీవే చూచుకనే దేవుడవు దేవుడా నీవే నీ నామమే మా జయం నీ నామమే మా జయం నాన్న కన్నా జాలి రక్షించను అమ్మ కన్నా నన్ను ఎంతో ప్రేమించను నాన్న కన్నా జాలి నన్ను రక్షించను ఆరాధించే ఉన్నతమైన యేసయ్య నామము నాలాంటి వారికి దేవుని రాజ్యం అంటూ చెప్పాడు ఆశీర్వదించగరాగమ్మంటూ నన్ను పిలిచాడు ఉన్నతమైన సెకండ్ టెస్ట్లోనే చెప్పాలి, అది కూడా చెప్పాలి. సెకండ్ టెస్ట్లోనిక చెప్పు. రెండో టెస్ట్లోనిక 2:12 ఓకే, వెరీ గుడ్. ఇల్లరా నీ పేరేంటన్నా? శ్రేష్ఠ జూనియర్. శ్రేష్ఠ జూనియరా? ఎక్కడి నుంచి వచ్చావు? నీదే ఊరు? నాగారం. నువ్వు ఏ క్లాస్? యూకేజీ. ఓకే, యూకేజీ అంటే విల్ గివ్ సండే స్కూల్ క్లాస్ 1 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్ అని కోరుతుంటున్నాం. వారు మా తండ్రి ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో తమ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారి తల్లిదండ్రులతోటి వారి ఫ్రెండ్స్ తోటి చెప్పగలటకు సహాయపడు. నీకే మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గ్రహించుకొనుడి. ఎఫెసీ 5:17. ఊరు నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నాగారమా? నాగారం ఎస్వి నగర్ రోడ్ నెంబర్ 11. ఓకే, రోడ్ నెంబర్ 11. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఓకే, విల్ గివ్ సండే. ఉండు ఇక్కడ నుంచి అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. నువ్వు చెప్పు. ఆగు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీ 5:17. నీ పేరు? ఆషేర్ ప్రేమానంద్. ఆషేర్ ప్రేమానంద్. 4th క్లాస్. ఎక్కడి నుంచి వచ్చావు?
నేరడ్మెంట్. Okay, we'll give Sunday school claps. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Very good. Okay. నేను మామకి అదిగో అరే వెరీ గుడ్. ఇప్పుడు అల్లరి చేయకుండా ఎవరు ఉంటారు చూడండి. ఇశ్రాయేలు రాజును ఏర్పరచుకున్నట. అంటే వారు ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రత్యేక జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రంలో నుంచి వాళ్ళు దేవుని సేవించడానికి కొరకై వారు తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్న తర్వాత వారు ఇజ్రాయెల్ వారి యొక్క ప్రయాణం అంతట్లో దేవుడు వారికి తోడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చినాడు. మరి వారి యొక్క మార్గం అంతట్లో కూడా వారిని నడిపించినాడు. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకుని వచ్చినాడు. ఐగుప్తు దేశానికి ఎక్కడికి వచ్చారంటే, ఎందుకు వచ్చారంటే అక్కడ కరువు వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. మొట్టమొదటిగా యాకోబు సంతానమైన 12 గోత్రాలు. మరి ఇశ్రాయేల్ 12 గోత్రాలు. బాబు కూర్చో. నో వాటర్ నథింగ్. ఎవరిని పంపించద్దు అసలు. త్వరగా వదిలేస్తాను, త్వరగా క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ 9:30 అయిపోయింది. 10 లోపల చూస్తా 10-15 లోపల. ఓకే, త్వరగా వినాలి. ఎవరు మాట్లాడద్దు. కన్నడ వాక్యాలు నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చి పాటలు నేర్చుకోవాలి. మీరు అందుకే వస్తున్నారు వీబేస్కి పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. యేసయ్య నా హృదయంలోకి రమ్మని అడగాలి. యేసయ్య నేను పాపినని అడగాలి. 12 గోత్రాలు, ఇశ్రాయేల్ 12 గోత్రాలు. దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు కంటే ముందు ఎవరంటే ఇస్సాకు కన్నా ముందు ఎవరంటే అబ్రహాము దేవుడు పిలిచినాడు. దేవుడు మాటకు లోబడినాడు. అబ్రహాముని అన్నాడు దేవుడు నీ సంతానాన్ని మరి కానాన్ దేశం తీసుకెళ్తానని చెప్పినాడు. అబ్రహాం కానాన్ దేశం వెళ్ళినాడు. తర్వాత వాళ్ళు తిరిగి కరువు వచ్చే వలన ఐగుప్తుకి వెళ్ళిపోయినారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే వారిని 12 గోత్రాలైన ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఇజ్రాయెల్ అని పేరు పెట్టినాడు. ఆ యాకోబుకి ఇజ్రాయెల్. అందుకనే ఇజ్రాయెల్ సంతానం వీళ్ళు. ఆ ఇజ్రాయెల్ సంతానం వాళ్ళు బెత్లెహేంలో ఉంటూ మరి బెత్లెహేంకి తర్వాత మిస్పా, గిల్గాలు, రామా, బెత్లెహేము ఇవన్నీ చూస్తూ ఉంటే జోర్డాన్ రివర్ దాటి వచ్చినారు. ఎక్కడికంటే కానాన్ దేశానికి. అక్కడ మరి యోర్దాన్ నది దాటి వచ్చినారు. యోర్దాన్ నది దాటి వచ్చిన తర్వాత అక్కడ ఎరుకోని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. పిల్లలు గమనించండి. ఇక్కడ చూస్తూ ఉంటే వారు ఆ దినాల్లో పిల్లలు వినాలి. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరున్నారంటే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరే సమూయేలు. ఆ ప్రవక్త పేరు ఏంటంటే సమూయేలు. ఆ సమూయేలు పెద్దలందరినీ కూడా మరి అక్కడ దేవుని మార్గాల్లో నడిపిస్తూ వచ్చినాడు. సమూయేలు దేవుని ప్రవక్తగా ఉంటూ దేవుని ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. ఓ దినాన్ని ఎల్డర్స్ అందరూ వచ్చినారంట. ఆ పెద్దలందరూ వచ్చినారు. వచ్చి ఏమని అడిగినారంటే మాకు రాజు కావాలి. మాకేం కావాలంట? రాజు. ఈ రాజ్యాలు ఇతర రాజ్యాల్లో ఉన్న రాజులందరూ ఎలాగైతే రాజులు ఉన్నారో మాకు కూడా రాజు కావాలంటే సమూయేలు అన్నాడంట అరే ఏంటి వీళ్ళు ఎప్పుడు లేని రాజుని అడుగుతున్నారు ఏంటి వీళ్ళు అనుకుని చాలా తనకి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటున్నాడు. మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు చెప్తే వాళ్ళు మాట వినలే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా వీళ్ళు రాజు కావాలంటున్నారు ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు వాళ్ళు సమూయేలు నిన్ను కాదయ్యా తోసేసింది, నన్నే తోసేసినారు. నేను దేవుడిగా ఉండడం వాళ్ళకి ఇష్టంలే. అందుకనే వాళ్ళు అన్నారు నాకు రాజు కావాలని. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే చేయి అన్నారు. అంటే అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? దేవుడు చెప్పినట్లు మళ్ళా పెద్దలకి చెప్తుంటున్నాడు. నాన్న ఎల్డర్స్కి చెప్తున్నాడు. ఇక్కడ ఎల్డర్స్ చెప్తున్నాడు ఇదిగో మీరు అడిగినట్లే బాబు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినట్లు మీరు అడిగినట్లే మీకు రాజుని ఏర్పాటు చేయబోతున్నాడు. కాబట్టి వాళ్ళతో అన్నాడు వినండి ఆ రాజు ఎలా ఉంటాడో తెలుసా? ఆ రాజు ఎలా ఉంటాడంటే ఆ రాజు మీ పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడంటే సైనికులుగా పెట్టుకుంటాడు. వారి గుర్రాలని మరి కాసేవాడు ఉంటాడు, రథాలను నడిపేవాడు ఉంచుతాడు. అంతేకాదు అతను ఏం చేస్తాడంటే మీ రాజు మీ కుమార్తెలను బోనకత్తెలుగా మరి ఆ యొక్క మరి
వంట వండేవాళ్ళుగా చేస్తాడు. అట్లా మీ కుమార్తెలందరూ దాస్యం చేస్తారు. మరి అంతేకాదు మీరు పండించుకున్న పంటలు కూడా ఆయన భాగం తీసుకుంటాడు. మరి అంతేకాదు మీకు అనేక మందిని పనివాళ్ళుగా పెట్టుకుంటాడు. మరి సైనికులుగా కొంతమందిని పెట్టుకుంటాడు, అధికారులుగా కొంతమందిని పెట్టుకుంటాడు అని చెప్తూ, మరి అంతేకాదు ఆయనకి ఏం చేయాలంటే మీ భూమి పంటలో కొంత భాగం ఆయనకి ఇవ్వాలి, ఆ అమ్మిన భాగం ధనం ఆయనకి ఇవ్వాలి, కొంతమందిని అధికారులుగా చేస్తాడు. అంతేకాదు మీ గొర్రెల్ని మీకున్న వాటన్నిటిని కూడా చాలా నాకు ఇవ్వాలి, నాకు భాగం ఇవ్వాలి అంటాడు. అట్లా ఇవన్నీ తీసుకుంటాడని చెప్తున్నప్పుడు అయినా పర్వాలే మాకు రాజు కావాలి, అయినా పర్వాలే మాకు ఎవరు కావాలంట, రాజు కావాలి అంటే సరే పండి అని చెప్పినాడు. అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నానా దేవుడు ఏం చెప్పినాడు సమూయేలు రేపు నీ దగ్గరికి బెన్యామీను గోత్రంలో నుంచి కీషు కుమారుడైన సౌలునే వస్తాడు, ఆ సౌలు నేను రాజుగా ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళందరినీ పిలిచిన తర్వాత మరి దేవుడు ఇక్కడ ఏం చేసినా మరి సౌలు అతని సేవకుడు ఏమైందంటే వీళ్ళు కీషు కుమారుడు బెన్యామీను కీషు కుమారుడు వీళ్ళు ఏమైందంటే తెలుసా పిల్లలు, ఆ కీషు గాడిదలు పోయినాయి అంట. ఏం పోయినాయి? వాళ్ళ సౌలు యొక్క గాడిదలు పోయినాయి. సౌల్ని ఏం చేసినంటే పిలిపించి నాకు ఆ కొడుకుని పిలిపించి ఏమన్నాడంటే నీవు పనివాడిని ఒకటి తీసుకో, మన గాడిదలు పోయినాయి, మన గాడిదలు ఎక్కడ పోయినాయో తెలియదు, వాటిని వెతికి తీసుకురా అని అంటే సౌలు బయలుదేరుతున్నాడు. సౌలుతో ఒక పనివాడిని తీసుకున్నాడు. పనివాడిని తీసుకుని దేనికి వెళ్తున్నాడంటే గాడిదలు వెతకడానికి వెళ్తున్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి, కానీ గాడిదలు దొరకలే. గాడిదలు దొరకకపోయేవాడికి సౌలు ఏమన్నాడంటే మనకి గాడిదలు దొరికేటట్లేవు, తిరిగి వెళ్ళిపోదాం, మా నాన్న మా డాడీ మా తండ్రి నా గురించి చింతిస్తాడు కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోదామంటే సరే. అప్పుడు అన్నాడంటే పనివాడు, ఇక్కడ మనం వచ్చిన ఈ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఆయన మనకు గాడిదల గురించి ఆయనకి చెప్దాం పోయినాయని ఆయన మనకు చెప్తాడు అన్ని విషయాలు. అవునా? అయితే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఏమున్నాయి, ఆయనకి ఏమైనా ఇవ్వాలి కదా, ఆ ప్రవక్తకి ఇవ్వాలి కదా అంటే అప్పుడు అన్నాడంటే పనివాడు, 1/2 తులం వెండి ఉంది నా దగ్గర వెండి ఉంది, ఆ వెండి ఆయనకి ఇచ్చేద్దాం మన మార్గం చెప్పినందుకు అంటే వెంటనే సరే అని వెళ్ళారు. వెళ్తా ఉంటే అక్కడ ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు కొంతమంది కన్యకలు కనబడ్డారు. నీళ్లు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని అడిగినారు, ఇక్కడ మరి ప్రవక్త మరి దీర్ఘదర్శి, ఆ దినాల్లో ప్రవక్తని ఏం పిలిపించారంటే దీర్ఘదర్శి అని. ఇక్కడ దీర్ఘదర్శి ఎక్కడున్నాడు అని అంటే ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చినాడు, ఆయన బలర్పించడానికి వెళ్ళిపోతున్నాడు, ఆ బలర్పించక ముందు ప్రజలు ఎవరు భోంచారు, మీరు వెళ్ళండి ఇదే సమయం అని కలుసుకోవచ్చు అంటే అప్పుడు వీళ్ళిద్దరు వెళ్తున్నారట. వెళ్తా ఉంటే సమూయేలు ఎదురైపోయినాడు. సమూయేలు ఎదురైతే ఆ సమూయేలుని అడుగుతున్నాడు సౌలు, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడంట, ఎక్కడుంటాడంటే నేనే అని చెప్పినాడు సమూయేలు. వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడంటే సమూయేలు ఇదిగో ఇశ్రాయేల్ మీద రాజుగా ఏర్పరచుకున్నవాడు నేను, ఇతడే ఇశ్రాయేల్ మీద రాజుగా ఏర్పరచుకున్నాను అని చెప్పేటప్పటికి అప్పుడు మరి సమూయేలు అన్నాడు, రండి మీరు నాతో కూడా రండి, నేను బలర్పించడానికి వెళ్తున్నాను, నాతో కూడా మీరు ఈ దినాన్ని కలిసి భోజనం చేయాలి, రండి మరి మనం కలిసి వెళ్దామని వెళ్ళి అక్కడ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి వెళ్ళిన తర్వాత అక్కడ పచనకర్త అతనితో చెప్పినాడు, నేను నీకు చెప్పాను కదా అది దాచిపెట్టు, రేపు నాతో కూడా భోజనం చేయడానికి వస్తారని చెప్పాను కదా, అది తీసుకురా అన్నాడంట. అంటే ముందు దినాన్నే సమూయేలు ఆ పచనకర్తకి చెప్పినాడు ఏమనంటే రేపటి దినానికి గెస్ట్లు వస్తారు, బాబు కూర్చోనా, నో వాటర్ కాబట్టి కూర్చో మరి అక్కడ చెప్పి ఏమన్నాడంటే నేను చెప్పిన దాన్ని తీసుకురా అన్నాడంట. ఇదిగో ఇది నీ కొరకే ఉంచాలని నేను చెప్పినాను అని తీసుకొచ్చి అతని ముందు పెట్టినాడంట. ఇద్దరు భోంచేసినారు, పనివాడు కూడా భోంచేసినారు, అందరూ భోంచేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఈరోజు నా దగ్గర ఉండు, దేవుడు నాతో చెప్పేది నీకు చెప్తాను అన్నాడు. అన్న తర్వాత ఆ రోజు రాత్రి ఉన్నారు, పొద్దున్నే లేచిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే సమూయేలు అన్నాడు, పనివాడిని మనకంటే ముందుగా పంపించే, దేవుడు నీతో చెప్పింది నేను చెప్తాను అని చెప్పినప్పుడు పనివాడిని నువ్వు ముందు వెళ్ళు, నేను వస్తాను, నెమ్మదిగా వస్తాను అని చెప్తే పనివాడు వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు ఏం చెప్పినాడంటే సౌలుని పిలిచి ఏమన్నాడంటే
ఇశ్రాయేల్ మీదుగా యెహోవా ఇశ్రాయేల్ మీదుగా నిన్ను రాజుగా అభిషేకించనని చెప్పి తైలబుడ్డు తీసుకుని సౌలు తల మీద పోసి అభిషేకించినాడు. నువ్వు ఇశ్రాయేల్ మీద రాజుగా చేస్తున్నాడు దేవుడు, సైన్యమధిపతి దేవుడు యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా చేస్తున్నాడు అని చెప్పి ఆ తైలబుడ్డు తీసుకుని సమూయేలు మీద ఆ సౌలు మీద పోసి అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాత మరి అక్కడ చూసిన తర్వాత తిరిగి వెళ్ళిపోయినాడు. అక్కడ వాళ్ళ పినతండ్రి కనిపించి అడుగుతున్నాడు, ఎక్కడ పోయినారు మీరు అంటే, గాడిదలు వెతకడానికి పోయాం, సమూయేలు దగ్గరికి వెళ్ళాం. సమూయేలు ఏం చెప్పినాడంటే, సమూయేలు ఏమని చెప్పాడంటేనట, మీ గాడిదలు పోయిన గాడిదలు చింతించకండి, మీ గాడిదలు దొరికినాయి అని చెప్పినాడు. కాబట్టి గాడిదలు దొరికినాయని చెప్పాడు కానీ ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను చేశాడని చెప్పలేదు అని చెప్పాడని చెప్పలే. కాబట్టి పిల్లలు గమనించండి, అలాగా మరుసటి దినాన్ని సమూయేలు అంట ప్రజలందరినీ సమకూర్చి ఇశ్రాయేలు మీద రాజుగా ఎవరు చేశారు పిలవండి చూద్దామని దేవుడికి కీషు గోత్రం, బెన్యామీన్ గోత్రం వచ్చింది. ఆ కీషు మరి కుమారుడు మరి ఆయన సౌలు ఇక్కడ ఉండాలంటే అక్కడ వెతుకుతూ ఉంటే ఎవరు లేరు. అక్కడ ఎవరు లేకపోతే వీడికి అప్పుడు అన్నాడంట, అతను ఎక్కడున్నాడు ప్రభు అంటే, అతడు సామాన్లో దాక్కున్నాడంటే. వెంటనే సామాన్లో సౌలు దాక్కున్నాడంట. వెంటనే తీసుకొచ్చినారు, సౌలును తీసుకొచ్చితే అందరికంటే హైట్ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అందరికంటే చాలా హైట్ ఉన్నాడు. హలో పాప, హలో, ఇటు తిరగాలి, ఇటు రైట్. ఇక్కడ చూస్తే సౌలు అందరికంటే హైట్ ఉన్నాడు కదా. వాళ్ళందరూ రాజు చిరంజీవి కేకలు వేస్తుంటే జై జై అని కొడుతున్నారు. రాజుగా ఇశ్రాయేలు మీద రాజుగా ఏం చేసినాడంటే సమూయేలు తిరిగి మళ్ళా అతన్ని అభిషేకించినాడు ఇశ్రాయేలు మీద రాజుగా. యెహోవా ఇశ్రాయేలు మీద మీరు రాజుగా కావాలన్నారు కదా, కాబట్టి ఇదిగో ఇతడే నీ రాజు అని చెప్పి ఆ సౌలుని అభిషేకం చేసినాడు. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేసినాడు. తర్వాత ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేసిన తర్వాత ఇశ్రాయేలు అందరూ సంతోషించినారు మా రాజుని. సంతోషించినారు. అప్పుడు సమూయేలు ఏం చేసినంటే ధర్మశాస్త్ర ప్రతినిచ్చి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడవాలి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ప్రజలందరినీ నడిపించాలి, దేవుని మార్గంలో నడిపించాలని చెప్తూ వచ్చినాడు. అలా చెప్తూ వచ్చినప్పుడు సౌలు ఏం చేసినా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి ఇశ్రాయేల్ అందరికీ కూడా ఆ మార్గంలో నడవడానికి, చూడండి, రాజవస్త్రాలు ధరించుకుని కిరీటం పెట్టుకున్నాడు, రాజు అయిపోయినాడు. సౌలు ఏమైపోయినాడంట, రాజు, ఇశ్రాయేల్ మీద రాజు అయిపోయినాడు. ఆ రీతిగా సౌలుని దేవుడు ఇశ్రాయేల్ మీద రాజుగా చేసింటున్నాడు. కీషు తన తండ్రి ఎవరంటే కీషు, ఇతను ఏ గోత్రం అంటే బెన్యామీని గోత్రం. ఈ బెన్యామీని గోత్రంలో నుండి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలును ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని మార్గంలో కట్టలను అనుసరించి దేవుని మార్గంలో నువ్వు వెంబడించి దేవుని సేవించాలని చెప్పినప్పుడు సరే అని అన్నాడు. తన జీవితంలో ఆ రీతిగా కొనసాగుతూ ఉంటున్నాడు. పిల్లలు, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. కాగా ఇందు నిమిత్తము మీరు ఏంటంట చెప్పండి, ఇందు నిమిత్తము మీరు మరి యేసు ప్రభు మనకి రాజుగా ఉండాలని, ఆయన మన జీవితంలో ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాలని, ఆయన మాట ప్రకారం మనం జీవించాలని దేవుని యొక్క ఆశ. ఆయన మాటకు విధేయత ఎవరైతే చూపిస్తారో, ఆయన మాటకు ఎవరైతే లోబడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నా మాట విని అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటిన్నాడు. ఆ యోహాను సువార్త 5:24 ఆ మాటలు ఉంటున్నాయి. పిల్లలు గమనించాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన మన జీవితాల్లో రాజుగా ఉంటే మనకు అన్నీ కూడా మరి నడిపించేవాడు, సహాయం చేసేవాడు. పిల్లలు ఆ రీతిగా మీరు ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు తమ జీవితంలో రాజుగా కావాలని కోరుకున్నారు, కానీ వారి జీవితాల్లో ఏమైపోయిందో తెలుసా పిల్లలు? ఏమైందంటే వారు దేవుణ్ణి మరిచిన వారుగా, గర్వించిన వారుగా ఉంటున్నారు. వారి జీవితాల్లో దేవునికి మాటకు విధేయులుగా ఉండలే, దేవునికి అవిధేయులు అయిపోయినారు. మరి ఈ యొక్క సౌలు కూడా ఏం చేసిన అంటే ఓ దినాన్ని బలి అర్పించడానికి, రాజుగా అయిన తర్వాత బలి అర్పించడానికి ఏమైపోయినాడంటే వేచి ఉంటున్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధానికి ఏం చేస్తున్నారంటే యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చినారు.
ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి వచ్చుంటే ఏమైందో తెలుసా పిల్లలు? యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సౌలు అనుకున్నాడు, అయ్యో దేవునికి బలర్పించాలి, దేవునికి బలర్పించిన తర్వాత నేను యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టడానికి, ఆయన బలర్పించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ సమయంలో ఏమైపోయిందో తెలుసా పిల్లలు? సమయాలు రావడం లేట్ అయింది. ఏం చేస్తున్నాడంటే సౌలు వెంటనే ఆ బలి అర్పించడానికి మరి బలిపీఠం మీదకి ఎక్కినాడు. ఆ బలి అర్పించినాడు. ఈ బలి ఎవరు అర్పించాలంటే యాజకులు తప్ప ఎవరు కూడా బలి అర్పించడానికి వీలు లేదు. ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ కట్టడం ఏంటంటే దేవుని యొక్క యాజకులు మాత్రమే ఆ బలిపీఠం మీద దేవుని బలి అర్పించాలి. ప్రజలందరి కొరకు, తన కొరకు మరి బలి అర్పించవలసిన మరి కట్టడ నియమం ఎవరిదంటే యాజకులు. కానీ ఇక్కడ రాజు ఏం చేసిన అంటే సౌలు తానే సాహసించి బలి అర్పించేసినాడు. వెంటనే సమయాలు వచ్చినాడు. ఏం చేస్తావు నువ్వు, ఏం పని చేస్తావు అంటే, అయ్యా నువ్వు రావడం లేట్ అయిపోయింది, నువ్వు రావేమో, అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధానికి వస్తుంటున్నారు కాబట్టి నేనే బలి అర్పించేశాను. నేనేం చేశానంట, బలి అర్పించాను అని చెప్పేటప్పటికి ఏమైందో తెలుసా పిల్లలు? ఇదిగో చూడు, నువ్వు చేయకూడని పని చేసావు, అది నువ్వు చేయవలసిన పని కాదు, కాబట్టి దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా తోసేసి అంటున్నాడు. అనేటప్పటికీ అయ్యో కాదు అని అంటున్నాడు. కానీ తన జీవితంలో ఏం చేసినాడంటే సరే అని వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్లందరిని జయించినాడు. వచ్చి ఏం చేసినాడంటే జయశీలుగా పతాకం దాని మీద పెట్టినాడు. దేవుడు ఏం చెప్పినాడంటే ఆ ఫిలిస్తీన్ల మీద విజయం ఇచ్చినాడు. కొన్ని దినాల తర్వాత అమాలేకీలందరూ వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినారు. యుద్ధం చేయడానికి మరి దేవుడు మరి సమూయేలుతో మాట చెప్పినాడు. ఏమనంటే నువ్వు వెళ్ళి సౌలుతో ఈ మాటలు చెప్పు. ఏమనంటే మరి ఆ అమాలేకులందరినీ కూడా నాశనం చేయి. అమాలేకుల వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు కానీ ఎడ్లు కానీ ఏమి కూడా తీసుకురాకూడదు, అంతటినీ నాశనం చేసేయి. వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి, అన్నీ కూడా దేవుని ఇంట్లో ప్రతిష్ఠ చేయబడాలని చెప్తూ వచ్చినాడు. ఇది 2వ పాఠంలో ఈ మాటలు చూస్తుంటున్నాం. 2వ పాఠం మరి ఈ దినాన్ని 2 పాఠాలు ఉంటున్నాయి. వాళ్ళు దేవుడు కావాలంటే దేవుడు వారికి ఏర్పాటు చేసిన దానికి బట్టి దేవుడు వారికి ఎవరిని ఇచ్చినంటే సౌలుని ఇచ్చినాడు. రెండోది ఏమైందంటే సౌలు రాజుగా ఉన్న తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించినాడు. అందుకనే ఈ కంఠత వాక్యం ఏముందంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. ఏమంటే సామెతలు 3:6 సామెతలు 3:6. Christina. My name is Faith Christina. Faith Christina. Which class you are? I am second class. Second class. ఎక్కడి నుంచి? From Nagaram. హలో నాగర్మా. హలో, థ్యాంక్ యూ చెప్పాలి. Proverbs 3:6. ఓకే, నువ్వు ఏ క్లాసు? సెకండ్ క్లాస్ అంట. నీ పేరేంటన్నావు? Paul Advit. Okay, Paul Advit. Okay, we'll give Sunday school claps. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay, నీ పేరు? What's your name? Daniel. About Daniel and okay, we'll do Sunday school clap. ఏంటిది? మళ్ళీ చెప్పు. నాకు అర్థం కావట్లే. Lord so sweet. I am also sweet. Okay, right, 1 minute. Okay, నీ పేరేంటి? నీ పేరు? నా పేరు శ్రేయస్. శ్రేయస్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
ఆ శ్రేష్ఠ చెప్తుందంటే శ్రేష్ఠ ఏం చెప్తుందో చూద్దాం. The Lord is my shepherd. తర్వాత I shall not want. అయితే నీకేమి ఐ షల్ నాట్ వాంట్, నాకేమీ కొదువ లేదు. ఓకే, In all my ways I cannot judge him, and he shall direct thy paths. Proverbs 3:6. నీ పేరు Binnu, మిన్ను. ఏ క్లాస్? 3rd class. థర్డ్ క్లాస్. ఓకే, మిన్ను థర్డ్ క్లాస్ అంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకే, All thy ways acknowledge him, and he shall direct thy paths. Proverbs 3:6. వెరీ గుడ్. ఓకే, నీ పేరు? Moses. Moses. Will give Sunday school class 1 2 3 4 5 6 7 8 9 10. Okay. The Lord is my shepherd, I shall not want. ఎక్కడుంది వాక్యం? సాన్ And 23. 3 1. నీ పేరు చెప్పు మైక్లో. Kerenaksa. Kerenaksa. ఎరేనాస్తానా? ఒక అక్స. ఓకే 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 నాన్న. 1 2 3 4 5 6 7 8 9. నీ పేరు? ఓకే, ప్రిన్సి. In all thy ways acknowledge him, and he shall direct thy paths. Proverbs 3:6. ఓకే, నీ పేరన్నా? Princey. Okay, Prince, which class you are? 3rd class. We will give Sunday school class 1 2 3 4 5 6 7 8. Has chosen you and me. Second Thessalonica 2 Thessalonica 2 2 2 2 13. 13. Thank you. Okay, 1 2 3 4 5. ఇదిగో 6 7 8 9 10. ఓకే, అరుపులు గొర్రెల అరుపులు వినబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి అంటే అదే ప్రజలు ఏం చేసినారంటే దేవునికి బలర్పించాలని వాటిని తీసుకొచ్చినారు అని చెప్తా ఉంటే మరి అప్పుడు మరి సమయంలో ఏమన్నాడంటే, ఒకరు దహన బలు అర్పించడం కంటే దేవుని మాట వినట శ్రేష్టం. కాబట్టి నువ్వు దేవుని మాట వినలే, దహన బలు కొరకు ప్రజలు చెప్పారని చెప్పి ఆ క్రొవ్వున ఎడ్లను వీటిని తీసుకొచ్చావు. పో, నువ్వు దేవుని మాట వినలే, నేను రాను నీతో బలి అర్పించాను కానీ వెళ్ళిపోతా ఉంటే సౌలు యొక్క వస్త్రాన్ని పట్టుకుని ఆ సౌలు యొక్క సమూయేలు యొక్క దుప్పట్లు పట్టుకుంటే ఆ సమూయేలు వెళ్ళిపోతుంటే దుప్పటి చినిగిపోయింది. అప్పుడు సమూయేలు ఏమన్నాడో తెలుసా? దేవుడు నీ చేతిలోంచి రాజ్యం చీల్చివేస్తున్నాడు, నీ చేతిలోంచి రాజ్యం నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను త్రోసివేస్తున్నాడు. అంటే అయ్యా ఈ ప్రజలందరి ముందు నన్ను గణపరచు, రా నాతో కూడా బలి అర్పించాలి రా అంటే
అప్పుడు వెళ్ళినాడు, బలి అర్పించినాడు. అర్పించిన తర్వాత తిరిగి సమూయేలు రామపట్నానికి వెళ్ళిపోయినాడు. తన బ్రతుకులో ఎప్పుడు కూడా తిరిగి సౌలును దర్శించలే. అలాగా తన జీవితంలో మరి దేవుని చేత త్రోయబడిన వాడుగా సౌలు మరి సౌలు దేవుని చేత త్రోయబడిన వాడు ఉంటున్నాడు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభువా ఈ సౌలుని క్షమించు, ఎందుకంటే నీ మాట వినలే, నీ మాట ప్రకారం చేయలే, ప్రభువా క్షమించని దేవుని దగ్గర కన్నీటితో మొరపెడతా ఉంటే దేవుడు అంటున్నాడు సమూయేలు ఇంకెంతకాలం నువ్వు మొరపెడతావు, ఆపేయి. నేను ఏర్పాటు చేసుకున్న ఒక రాజు ఉంటున్నాడు, నేను అతను చూపిస్తానని చెప్తూ వచ్చినాడు. పిల్లలు ఆ రీతిగా దేవుడు ఏం చేసినాడంటే అప్పుడు చెప్పినాడు, యెష్షయి కుమారుల్లో ఒకరిని నేను అభిషేకం చేయబోతున్నాను అని చెప్పినాడు. అప్పుడు సమూయేలు ఏం చేసినాడంటే ఆ బెత్లెహేంకి వెళ్ళినాడు. ఏయ్ బాబు కూర్చో. ఆ బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఊరు వాళ్ళందరూ వచ్చి, అయ్యా సమాధానంగా వస్తున్నావా సమూయేలు అని అంటే, నేను సమాధానంగా వస్తున్నాను, బలర్పించడానికి వచ్చినాను రండి అని బలర్పించిన తర్వాత యెష్షయి ఇంటికి వెళ్తాడు. యెష్షయి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుమారులందరూ ఎలా ఉన్నారంటే పిలవమన్నాడు. అందరూ వస్తూ ఉంటే సమూయేలు అనుకున్నాడు, పెద్దవాడు ఏలేవే మరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడేమో, మంచి హ్యాండ్సమ్గా సౌందర్యంగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు అనుకున్నాడు. ఇతను కాదు, రెండోవాడు ఇతను కూడా కాదు. మరి దేవుడు అన్నాడు, మనుషులు పైరూపాన్ని ఎత్తును లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని చెప్పినాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడు అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అంటే ఉన్నారు, ఒకడున్నాడు. ఎవడంటే వాడు గొర్రెలను కాస్తున్నాడు, అడుగునే గొర్రెలు కాడు అని పిలిపించు. బాబు తిరగట అని చెప్పి వెంటనే ఏమైందంటే పిలిపించిన. అప్పుడు వస్తే అందరికంటే సౌందర్యవంతుడు నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరంటే అతను దావీదు. ఎవరినంట? దావీదుని దేవుడు సౌలుని త్రోసివేసి ఇశ్రాయేల్ మీద రాజుగా ఎవరిని అభిషేకించినాడంటే దావీదును దేవుడు అభిషేకించినాడు. పిల్లలు గమనించండి, దేవుడు నిన్ను కూడా వివేస్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన నిన్ను తన బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హస్ చోజన్ యూ. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకుని నీవు కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి కొరకై ఆయన నిన్ను పిలుస్తుంటున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా చేయాలని ఇష్టపడుతున్నాడు. యేసయ్య నేను పాపిని, నా పాపాల కొరకు మీరు లోకానికి వచ్చావు, యేసయ్య నన్ను నీ బిడ్డగా చేసుకో, సిడాన్ కూర్చో, నన్ను బిడ్డగా చేసుకొని నువ్వు చెప్తే నేను తన బిడ్డగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాగైతే మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఇది 2 కంటద వాక్యాలు. ఒకటేంటి? ఎఫెసీ 5:17 ఏంటది? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. రెండవది ఏంటంటే సామెతలు 3:6 మరి నీ ప్రవర్తన ఎంతటి నా అధికారానికి ఒప్పుకోడు, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారంట? సరళం చేస్తాడు. మోకరించండి, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. అలాగే చెప్పండి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాల కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు. యేసయ్య నా కొరకు సిలువలో రక్తం కార్చారు. యేసయ్య నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు సర్వాధికారి సర్వధర్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తుడు సర్వాధికారి సర్వధర్ముడు సర్వజ్ఞుడు, నీతి సూర్యుడు నిత్య నివాసి నిన్నానేడు మారని దేవుడు, నిన్నానేడు మారని దేవుడు. స్తోత్రము వాసనలు గట్ల
వెరీ గుడ్. మా స్తోత్రార్పణ. ఇంకా గట్టిగా